అందరికీ షలో. ఈరోజు సుధోమ గోమర్రా పట్టణాల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు ఆ సుధోమ గోమర్రా మీద అగ్ని గంధకాలను కురిపించాడు, వారు చేసినటువంటి దుర్మార్గాలు ఏమిటి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దినములలో సుధోమ మరియు గోమర్రా ప్రజలు వారి 5 పట్టణముల వారును చాలా దుర్మార్గపు వారై ఎలోహింకు వ్యతిరేకంగా పాపం చేసిరి. వారు తమ హేయ కృత్యములతో తిరస్కారములతో ఎలోహింకు కోపం తెప్పించిరి. వారి దుష్కార్యములు వారి దోషములు ఎలోహ ఎదుట చాలా గొప్పవాయను. అంటే సొదొమ గొమొర్రా ప్రజలు చాలా దుర్మార్గపు పనులు చేస్తూ హేయక్రియలు చేస్తూ తండ్రికి వ్యతిరేకంగా తిరిగినటువంటి ప్రజలు. ఈ ప్రజలు ఏ విధంగా చెడ్డ పనులు చేశారు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతము, వారు ఎలాంటి ప్రజలు అనే వాటి గురించి తెలుగు బైబిల్లో క్లియర్గా లేదు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. వారి భూప్రాంతము చాలా విశాలమైనది. ఒక పూట కాలినడకన ప్రయాణమంతా ప్రదేశమై ఉన్నది. ఆ ప్రదేశము నీటి దారలతో పచ్చిక బయళ్లతో చుట్టూ నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతము. సొదొమ గొమొర్రా ప్రజలు సంవత్సరమునకు 4 సార్లు నాట్యముతోనూ వాయిద్యములతోనూ ఆనందించడి వారు. వారు ఆనందించే సమయంలో లేచి తన పొరుగువాని భార్యను పట్టుకొనేడివారు. వారిలో కొందరైతే తమ పొరుగువారి కన్యకలను తీసుకుని వారితో పోయేడివారు. ప్రతి మనుష్యుడు తన భార్యను తన కుమార్తెను వారి పొరుగు వాని చేతులలో చూచెడివారు. వారు కానీ ఎవరైనాను ఒక్క మాట కూడా పలికెడివారు కాదు. వారు ఆ విధముగా ఉదయము నుండి రాత్రి వరకు జరిగించి మనుషులు తమ తమ ఇండ్లకు, స్త్రీలు వారి వారి గుడారములకు వెళ్ళిపోయేవారు. ఆ విధంగా సంవత్సరమునకు 4 సార్లు ఈ విధంగా జరిగించేది వారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంవత్సరానికి 4 సార్లు సంగీతంతోనూ నాట్యంతోనూ డాన్సులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, కన్యకలను వారిష్టం వచ్చినట్లు వారితో సంతోషిస్తూ ఆనందిస్తూ గడిపేవారు. ఈ విధంగా వారు చెడు కార్యములను జరిగించేవారు. ఆ తర్వాత ఇంకా ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. ఒక పరదేశి వారి పట్టణములకు వస్తువులను అమ్ముటకు తెస్తే ఆ పట్టణ ప్రజలు, స్త్రీలు, పిల్లలు, పడుచువారు, ముసలివారు అందరూ ఆ మనుషుని వద్దకు వచ్చి అతని వస్తువులను బలవంతంగా తీసుకొని అతనికి కొంచెము డబ్బు ఇచ్చి మొత్తము తెచ్చిన వస్తువులన్నిటినీ తీసుకునేవారు. ఆ వర్తకుడు మీరు నా పట్ల చేసిన పని ఏమిటని జగడమాడితే వారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ చిన్న వస్తువును అతనికి చూపించి మేము దీనినే ఈ కొంచెమనే తీసుకున్నాము, దీనినే మాకు ఇచ్చావు అని తిట్టేవారు. అతను లేచి విచారంతో తీవ్ర మనోవ్యధతో బయలుదేరి వెళ్ళిపోయేవాడు. వారు అతని వెనకే వెళ్ళి అతనిని పట్టణం నుండి త్రోసివేసేవారు. ఆ విధంగా ఆ యొక్క ప్రజలు వర్తకుల పట్ల ప్రవర్తించేవారు. తర్వాత ఏలాము దేశము నుండి వచ్చిన మనుషుడొకడు అందమైన అంగీలు రకరకాల రంగులతో ఉన్న వాటిని మూట కట్టి తన గాడిద పైన ఆ మూటను కట్టి దానిపై కూర్చుని ప్రశాంతంగా తన మార్గంలో వెళ్ళుచున్నాడు. ఆ మనుష్యుడు సొదొమ వీధుల గుండా ప్రయాణించుచుండగా సాయంకాలమయ్యను. రాత్రి బస చేయుటకు అక్కడనే ఉండెను. కాని ఎవరునూ తన ఇంటిలోనికి రానియలేదు. ఆ దినములలో హెదాదు అనే మనుషుడొకడుండెను. అతడు కీడు చేయటంలో ప్రావీణ్యుడు. అతడు సొదొమ వాసుడై దుర్మార్గపు పనులు, హానికరమైన పనులు చేస్తుండేవాడు. అతడు కన్నులు పైకెత్తి ఆ పట్టణపు వీధుల గుండా పోయి ప్రయాణికుని చూచెను. అతని వద్దకు వెళ్ళి అతనిని ఈ విధంగా ప్రశ్నించెను. ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని ఆ ప్రయాణికుడిని హెదాదు అడగడం జరిగింది. ఆ మనుష్యుడు ఇట్లు చెప్పెను, నేను హెబ్రోను నుండి ఏలాము అను మా దేశమునకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళుచుండగా సూర్యాస్తమయమాయెను. నన్ను ఎవరి ఇంటిలోనికి రానియటలేదు. నాకు రొట్టె మంచినీళ్లున్నవి, నా గాడిదకు గడ్డి దాణా కూడా ఉన్నది. కానీ నేను నిలబడలేని అశక్తుడనై ఉన్నాను. అప్పుడు హెదాదు, రాత్రంతా ఈ వీధులలో ఉండలేవు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. హెదాదు అతనిని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళెను. తన గాడిదపై నున్న దుస్తుల మూటను విప్పి ఆ మూటలను త్రాడును తీసుకొనెను. వాటిని తన ఇంటిలోనికి తీసుకువెళ్ళెను. అతని గాడిదకు గడ్డిని దాణాను ఇచ్చెను. ప్రయాణికుడు తన రొట్టెను తిని నీళ్లు త్రాగెను. ఆ రాత్రంతయు హెదాదు ఇంట నుండెను. మరుసటి దినము ప్రయాణికుడు త్వరగా లేచి ప్రయాణమునకు సిద్ధమయ్యెను. అప్పుడు హెదాదు అతనితో ఇట్లనెను, ఆగు, కొంచెము రొట్టె ముక్క తిని సేద తీర్చుకుని వెళ్ళుము. ఆ ప్రయాణికుడు అట్లే చేసెను. అతడు
హెదాదుతో ఆ దినమంతయు అతనితో ఉండి వారిద్దరూ కలిసి తిని త్రాగి ఆ తర్వాత ఆ ప్రయాణికుడు లేచి బయలుదేరాను. హెదాదు అతనితో ఇట్లు చెప్పెను, ఈ రోజు సూర్యాస్తమయమైన అయినది. రాత్రికి ఇక్కడనే ఉండి విశ్రాంతి తీసుకో అని బలవంతము చేసెను. అప్పుడు ఆ రాత్రంతయు అతనితోనే గడిపి రెండవ రోజు పెందలకడ లేచి బయలుదేర సిద్ధపడెను. నీ హృదయమును సేద తీర్చుకుని ఒక చిన్న రొట్టె ముక్కను తినుము, అప్పుడు వెళ్ళుదువు గాని అనెను. రెండవ దినము కూడా అతనితో తిని త్రాగి అప్పుడు ఆ ప్రయాణికుడు సిద్ధపడెను. ఆ మనుష్యుడు అతని మాట వినక ప్రయాణమునకు సిద్ధపడెను. అతను గాడిదపై బరువు వేయుటకు కట్టుచుండగా హెదాదు భార్య తన భర్తతో, చూడు, ఈ మనుషుడు 2 దినములు మన ఇంట తిని త్రాగెను, మనకు ఏమీ ఇవ్వకుండా మన దగ్గర నుండి వెళ్ళిపోవునా అని అనగా, హెదాదు శబ్దము చేయవలదు అనెను. ఆ మనుష్యుడు తన గాడిదను సిద్ధం చేసి బయలుదేరినప్పుడు హెదాదుతో, నా గాడిదపై పెట్టిన అంగీ వస్త్రములను తాడును తనకిమ్మనెను. హెదాదు అతనితో ఇలా చెప్పెను, నీవు ఏమి చెప్పుచున్నావు? నీవు చెప్పినదేమిటి అంటే, ఆయన ఆ రాత్రి ఆయన దగ్గర ఉండి ఉదయాన్నే లేచి బయలుదేరుతున్నప్పుడు, ఈ రోజు కూడా ఉండు, రేపు వెళ్దు గాని అని చెప్పి ఆయన ఆపేయడం జరిగింది. అలా రెండో రోజు మూడో రోజు కూడా ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క వర్తకుడు ప్రయాణించి నేను వెళ్ళిపోతానని బలవంతం పెట్టినప్పుడు ఆయన యొక్క అంగీల మూటని తాడుని కూడా ఆయన ఇమ్మని అడగడం జరిగింది. అప్పుడు హెదాదు అతనితో ఇలా చెప్పెను, నీవు ఏమి చెప్పుచున్నావు? నీకొచ్చిన కలను వివరించుచున్నావా? దాని భావమేమనగా, నీ జీవిత కాలము నీవు మూటకట్టు తాడంత పొడవు కాలమున్నదని, నీవు కలలో చూచిన రకరకాల అంగీ దుస్తుల గురించి, నీవు విత్తబోయిన ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్ల గురించి చెప్పినట్లున్నది. అంటే ఆయన ఇచ్చినటువంటి అంగీ వస్త్రాలను తిరిగి ఇమ్మని అడుగుతుంటే, ఈయన నీకు కల వచ్చిందా ఏంటి అని ఆ యొక్క వర్తకుడిని అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇవి ఇవ్వకుండా అవి తీసేసుకోవడానికి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. హెదాదు మాటలకు ఆ మనుష్యుడు బహుగా ఏడ్చి సొదొమ న్యాయాధిపతి అయిన సెరాకు నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆ మనుష్యుడు తనకు జరిగిన దానిని న్యాయాధిపతికి చెప్పెను. హెదాదు సంగతి అలా కాదని న్యాయాధిపతితో చెప్పగా, న్యాయాధిపతి ప్రయాణికునితో ఇట్లు పలికెను, హెదాదు నీకు చెప్పినది నిజమై ఉన్నది. అతడు ఈ పట్టణములో కలల భావము వివరించుటలో పేరుగాంచినవాడు. న్యాయాధిపతి మాటలకు ఆ మనుషుడు బహుగా దుఃఖించెను. అప్పుడు అతడు, నా ప్రభువా, ఈ దినమున నేను నా గాడిదపై నున్న మూటను అతని ఇంట్లో ఉంచడానికి ఇచ్చి తిని అని చెప్పగా, వారిరువురు న్యాయాధిపతి ముందు తగాదా పడిరి. హెదాదు ఆ మనుషునితో, నాకు 4 వెండి నాణేలు కల వివరించినందుకు ఇవ్వు, అలాగే నీవు నా ఇంట్లో తినిన 4 భోజనాలకు కూడా ఖరీదు ఇవ్వు అని హెదాదు చెప్పడం అనేది జరిగింది. నేను తప్పక నీ భోజనమునకు వెల చెల్లించెదను, కానీ నేను నీ ఇంట్లో దాచిన నా అంగీ మూటను దాని త్రాడును నాకివ్వమని చెప్పెను. హెదాదు న్యాయాధిపతి ముందు ఆ మనుషునితో ఇట్లు చెప్పెను, నేను నీ కల యొక్క భావము చెప్పలేదా? తాడును గూర్చిన భావమేమనగా, నీ జీవిత కాలము ఆ తాడు అంతకాలము పొడిగింపబడుతుంది. అంగీల మూటను గూర్చిన భావము, నీకొక ద్రాక్ష తోటలో నీవు విత్తే అన్ని రకాల పండ్ల వృక్షములు. ఇది నీ కలకు సరియకు భావము. ఇప్పుడు నాకు ఇవ్వవలసిన 4 వెండి నాణేలు నాకు పరిహారంగా ఇవ్వు, నేను నీకు భత్యమునకు వెల కట్టలేదు. హెదాదు ఆ మాటలకు ఆ మనుషుడు ఏడ్చెను. వారిద్దరూ జగడమాడుతుండగా న్యాయాధిపతి వారిని త్రోసివేయించెను. అక్కడ నుండి వెళ్ళిన తర్వాత సొదొమ ప్రజలు వారి సంగతి విని పోగై ఆ మనిషిపై గట్టిగా అరుస్తూ ఆ పట్టణం నుండి ఆయన్ని తోలివేయడం అనేది జరిగింది. అంటే అక్కడ ఒక వర్తకుడు ఒక అంగీల మూటను తీసుకుని వచ్చి ఆ రాత్రి అయిపోయినప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఈ హెదాదు వచ్చి ఆయన ఇంటికి రమ్మనడం అనేది జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఉండమని ఫస్ట్ రోజు, అలాగే రెండవ రోజు, మూడవ రోజు అలాగే చేసి ఆయన వెళ్ళిపోయే సమయానికి ఆ అంగీల మూట ఇవ్వకుండా అతన్ని మోసం చేయడం అనేది జరిగింది. ఆ యొక్క మూట గురించి ఆయన అడుగుతుంటే, నీకు కల వచ్చిందా అని తిరిగి వ్యతిరేకంగా అతని మీద పెట్టడం అనేది జరిగింది. నీకు కల యొక్క భావం చెప్పాను కాబట్టి నీవే 4 వెండి నాణేలను నాకే తిరిగి ఇవ్వమని చెప్పి ఆయన అడగటం అనేది జరిగింది. అప్పుడు ఆ మనుష్యుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అయితే ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆయన్ని మళ్ళీ ఆ పట్టణం నుంచి తోసివేయడం అనేది జరిగింది. సొదొమ పట్టణంతో పాటు 4 పట్టణాల న్యాయాధిపతులు ఉండేవారు. ఆ 4 న్యాయాధిపతుల కోరిక మేరకు వారి పడకలను
పట్టణ వీధులలో వేసెడివారు. ఎవరైనా ఒక మనుషుడు ఆ పట్టణాలలో ప్రవేశిస్తే అతనిని పట్టుకుని వారి న్యాయాధిపతులతో పడుకునేటట్టు బలవంతం చేసేడివారు. అతను పడుకునేటప్పుడు ముగ్గురు మనుషులు తల వద్ద, ముగ్గురు మనుషులు కాళ్ల వద్ద నిలబడి అతని కొలతలు మంచమునకు సరిపడి ఉన్నదో లేదో కొలిచేవారు. మంచము పొడవునకు ఆ మనుష్యుడు తక్కువైతే వారు రెండు వైపులా పట్టుకుని సాగదీసేడివారు. వారు అతను గట్టిగా కేకలు వేసి అరిచినా అతనికేమీ సమాధానం చెప్పేడివారు కాదు. అతని కొలతలు మంచము కంటే ఎక్కువైన ఎడల రెండు వైపుల నుండి అతనిని నొక్కి పట్టేవారు. అలా వారు అతను చనిపోయే వరకు కూడా చేసేడివారు. అతను ఇంకా బిగ్గరగా అరుస్తుంటే అప్పుడు వారు ఎవరైనా మా ప్రదేశమునకు వస్తే మేము ఇలానే చేస్తాము అని జవాబిచ్చేవారు. ఎవరైనా సొదొమ మనుషులు చేసే క్రియల గురించి విని వారు అక్కడికి రాకుండేడివారు. అంటే ఆ యొక్క పట్టణాల్లోనూ నలుగురు న్యాయాధిపతులు ఆ వీధుల్లోనే వారి యొక్క మంచాలు వేయడం అనేది జరిగేది. అయితే ఎవరైనా కొత్త వ్యక్తులు అక్కడికి వస్తే ఆ మంచం మీద వారిని పడుకోబెట్టి కాళ్ళ దగ్గర ముగ్గురు, తల దగ్గర ముగ్గురు ఉండి, పొట్టిగా ఉంటే గట్టిగా అటు ఇటు లాగడం, అలాగే పొడవుగా ఉంటే దగ్గరికి నొక్కి పెట్టడం అనేది చేసేవారు. ఆ సమయంలో వారు అరిచి అరిచి చనిపోయేంత వరకు కూడా ఆ విధంగానే వారు చేసేవారు. ఒక పేదవాడైనా ఎవడైనా అక్కడికి వస్తే అతనికి వారు వెండిని బంగారమును ఇచ్చెడివారు. పిమ్మట వారి పట్టణమంతా అతనికి ఎవ్వరు ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వవద్దని చాటించేవారు. ఆ పరదేశి ఇంకను కొన్ని దినములు అక్కడే ఉండి ఆహారము లేక చనిపోతే ఆ పట్టణ ప్రజలంతా అతని దగ్గరికి వచ్చి వారిచ్చిన వెండిని బంగారమును తిరిగి తీసుకుని పోయేడివారు. అంటే ఎవరైనా ఆ పట్టణంలోకి వస్తే వారికి ఇలాంటి శిక్షలు వేసి వారు చనిపోయేలాగా వారు సొదొమ గొమొర్రా పట్టణాలు చేసేవి. ఇలాంటి సమయంలో అబ్రహాము తన సేవకుడైన ఎలీయాజరును లోతు యొక్క యోగక్షేమములు తెలుసుకుని నిమిత్తము సొదొమకు పంపెను. ఎలీయాజరు సొదొమకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనుషుని చూచెను. అతడు ఒక పరదేశితో పోట్లాడుట చూచెను. ఆ మనుషుడు ఆ పరదేశి యొక్క దుస్తులను తీసుకుని పోయెను. ఆ పేదవాడు ఎలీయాజరు వద్దకు వచ్చి సొదొమ మనుషుని పట్ల తనకు జరిగిన దానిని గూర్చి విన్నవించుకొని చెప్పెను. అతడు ఆ మనుషునితో నీవు ఇతని పట్ల ఎందుకు అలా జరిగించావని ప్రశ్నించెను. అప్పుడు ఆ మనుషుడు ఇతనేమన్నా నీ సహోదరుడా, లేక సొదొమ ప్రజలపై తీర్పరిగా నిన్ను ఎవరైనా నియమించినా అని అడిగాను. ఆ పేద పరదేశి నిమిత్తము ఎలీయాజరు ఆ సొదొమ మనుషునితో పెనుగులాడెను. ఎలీయాజరు ఆ పేదవాని దుస్తులు తీసుకొనుటకు సొదొమ మనుషుని వద్దకు వెళ్ళగా అతను త్వరపడి ఒక రాయి తీసి ఎలీయాజరు ముఖముపై నుదుటిపై కొట్టెను. ఎలీయాజరు నుదుట నుండి రక్తము ధారగా కారుచుండెను. సొదొమ మనుష్యుడు వచ్చి ఎలీయాజరును పట్టుకొని మా భూప్రాంతము పైన నీ చెడ్డ రక్తమును బట్టి మాకు బాడుగ కట్టుము అనెను. ఎలీయాజరు అతనితో నీవు నన్ను గాయపరిచి నన్ను బాడుగ ఇమ్మని కోరుచున్నావు అని చెప్పగా అతని మాటలు వెనుకయుండెను. అప్పుడు ఆ మనుష్యుడు ఎలీయాజరును పట్టుకొని సొదొమ న్యాయాధిపతి యొద్దకు తీర్పునకు తీసుకుని వచ్చెను. సొదొమ మనుష్యుడు న్యాయాధిపతితో, ప్రభు, నేను ఒక రాతితో ఈ మనిషిని కొట్టి తిని అతని నుదుటి నుండి రక్తము కారినది. అతను నాకు బాడుగా ఇచ్చుటకు అంగీకరించుట లేదు. ఈ మనుష్యుడు చేసిన దానికి నాకు తీర్పు తీర్చమని చెప్పెను. న్యాయాధిపతి, ఈ మనుష్యుడు చెప్పినది సత్యము, అతని బాడుగా ఇచ్చుట ఈ భూమి యొక్క సంప్రదాయము అని ఎలీయాజరుతో అనెను. ఆ మాటలు విన్న వెంటనే ఎలీయాజరు ఒక రాయి ఎత్తి న్యాయాధిపతిని కొట్టెను. ఆ రాయి అతని నుదుటిపై తగిలి ముక్కలైపోయెను. న్యాయాధిపతి నుదుటి నుండి రక్తము ధారాళముగా కారుచున్నది. అప్పుడు ఎలీయాజరు ఇట్లనెను, నీవు నా పట్ల చెప్పిన తీర్పు ప్రకారమే ఈ భూప్రాంతము యొక్క సాంప్రదాయం ప్రకారము ఈ మనుషునికి నేనివ్వవలసిన బాడుగా నీవు ఇవ్వవలెను అనెను. ఎలీయాజరు ఆ మనుషుని న్యాయాధిపతి నొద్దనే వదిలి వెళ్ళిపోయెను. ఆ సమయంలో లోతు భార్య లోతునకు ఒక కుమార్తెను కనెను. ఆమె పేరు పాల్తీతు. ఆ సమయంలో ఒక పేదవాడు బ్రతుకు తెరువు నిమిత్తము సొదొమ పట్టణమునకు వచ్చెను. అతను ఆ పట్టణంలో కొన్ని దినములుండెను. సొదొమ ప్రజలంతా తమ ఆచారము ప్రకారం అతనికి రొట్టె ముక్క కూడా ఇవ్వకూడదనే చాటింపు వేయించిరి. తినుటకు ఏమీ దొరకక అతడు భూమిపై చచ్చుటకు పడియుండెను. అతని పట్ల కూడా వారట్లే ప్రవర్తించెను. ఆ మనుష్యుడు ఆకలితో పడియుండుట లోతు కుమార్తె చూచెను. అతని పట్ల
ఆమె మనస్సు జాలితో నిండిపోయినది. ఆమె చాలా దినములు రహస్యంగా అతనిని పోషించినది. అతని ప్రాణము తిరిగి జీవం పోసుకున్నది. ఆమె నీళ్లు తెచ్చుటకు వెళ్ళినప్పుడు ఆమె నీటి కుండలో రొట్టె పెట్టుకుని వెళ్ళి ఆ మనుషుడున్న చోటికి వెళ్ళి ఆ కుండలో నుండి ఆ రొట్టెను తీసి అతనికిచ్చేటిది. అలాగున ఆమె చాలా దినములు చేసెను. వారిలో వారు ఇట్లనుకునిరి, అతడు తినుచూ త్రాగుచూ ఉండెను. ఎవడును ఇతనిలా ఇంతకాలము ఆహారము లేకుండా బ్రతకలేడు అని ముగ్గురు మనుషులను ఆ మనుషుడుండిన చోట దాచిపెట్టి అతనికి తినుటకు రొట్టెను ఎవరు తెచ్చునో అని తెలుసుకొనగోరెరి. లోతు కుమార్తె ఆ మనుషుడున్న చోటికి వెళ్ళి నీళ్లు తెచ్చు కుండలో నుండి రొట్టెను తీసి అతనికి ఇచ్చెను. అతడు దానిని తినెను. ఆ ముగ్గురు ఆమెతో వారు ఇంతకాలము ఇతను ఆకలితో అలమటించకుండా ఉండుటకు, ఇతని ముఖము వైఖరి మారకుండుటకు, ఇతను కూడా ఇతరుల వలె చావకుండుటకు కారణము నీవేనా అనిరి. ఆ ముగ్గురు మనుషులు తాము దాగుకొనిన చోట నుండి వెళ్ళి లోతు కుమార్తెను బలవంతంగా పట్టుకుని ఆ మనిషిని చేతిలోనున్న రొట్టెను స్వాధీనపరుచుకునిరి. వారు లోతు కుమార్తెను న్యాయాధిపతి నొద్దకు తెచ్చి న్యాయాధిపతితో ఇట్లు చెప్పిరి, ఈ మనుషుడు ఎంతకాలము చావకుండునట్లు ఇతనికి రొట్టెనిచ్చుచు ఇతనికి సహాయపడినది ఈమెయే గనుక మన ఆజ్ఞలను అతిక్రమించిన ఈమెకు ఏ శిక్ష విధించెదరో చెప్పుడి అనెను. సొదొమ మరియు గొమొర్ర ప్రజలు ప్రోగై ఆ పట్టణపు వీధులలో ఒక నిప్పు రగిల్చి ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆ మంటలలో వేసిరి. ఆమె అందులో కాలి బూడిదైపోయిను. వారు ఆద్మా పట్టణంలో ఒక స్త్రీకి కూడా ఇట్లే చేసిరి. ఒక ప్రయాణికుడు ఆద్మా పట్టణమునకు వచ్చి రాత్రంతా అక్కడనే ఉండి ఉదయాన్నే తన ఇంటికి వెళ్ళ నిర్ణయించుకుని ఒక పడుచుదాని ఇంటి తలుపునకు ఎదురుగా కూర్చుండెను. అప్పటికే ప్రొద్దుకుంకిన కారణంగా అతడట్లు చేసెను. అతడు ఆమెను త్రాగడానికి మంచినీళ్లు అడిగాను. ఆమె నీవెవరవు అని అడిగాను. అతను నేనొక బాటసారిని, నేను ఇక్కడకు వచ్చినప్పుడు రొద్దుపోయాను కనుక ఈ రాత్రంతయు ఇక్కడే ఉండి రేపు ఉదయం నా పెందలకడ లేచి నా ప్రయాణాన్ని కొనసాగించదనెను. ఆ పడుచుది తన ఇంటిలోనికి వెళ్ళి ఆ మనుషునికి తినుటకు రొట్టెను త్రాగుటకు నీళ్లను తెచ్చెను. ఆ సంగతి ఆత్మ మనుషులు తెలుసుకుని వారంతా పోగయి ఆ పడుచుదానిని తెచ్చి న్యాయాధిపతి ముందుంచి జరిగిన సంగతిని ఆయనకు తెలిపి ఆమెకు తీర్పు తీర్చమనిరి. అప్పుడు అతడు, ఈ స్త్రీ మన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా ఈమె చావవలెనని తీర్పు చెప్పి ఇది ఆమె పట్ల న్యాయాధిపతి నిర్ణయమని చెప్పాను. అప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ పోగయి ఆ పడుచుదానిని తెచ్చి ఆమె తల నుండి కాళ్ల వరకు తేనె పూసి న్యాయాధిపతి ఆజ్ఞాపించిన ప్రకారము తేనె పట్టు ముందు ఉంచిరి. దానిలో ఉన్న తేనెటీగలు ఎగిరి ఆమె మీదకు వచ్చి ఆమెను కుట్టి గాయపరిచెను. ఆమె శరీరం అంతయు ఉబ్బి వాచిపోయెను. ఆమె తేనెటీగలను బట్టి బిగ్గరగా అరిచెను. ఆమెను ఎవరూ గుర్తించలేదు, ఆమెపై జాలిపడలేదు. ఆమె అరుపులు ఆకాశమునండెను. సొదొమ క్రియలను బట్టి ఎలోహింకు కోపం వచ్చెను. వారు పేదవారిని ఆపదలోనున్న వారిని ఆదుకొనుటలేదు. మరియు ఆ దినములలో వారి పాపము చెడు క్రియలు ఎలోహిం ముందు చాలా చెడ్డవాయెను. ఎలోహిం దూతలను పంపగా వారు అబ్రహాం ఇంటికి వచ్చిరి. వారు సొదొమ పట్టణమును నాశనము చేయవచ్చితిమని చెప్పిరి. అంటే సొదొమ గొమొర్ర ఎందుకు నాశనం చేయబడింది, ఎందుకు అగ్ని గంధకాలు కురిశాయి అని తెలుగు బైబిల్లో చాలా వివరంగా అయితే లేవు. అయితే ఆ పట్టణంలోకి వచ్చినటువంటి పరదేశుల్ని, వర్తకుల్ని అందరినీ కూడా వారు చాలా బాధించడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి క్రియలు చేశారు కాబట్టి తండ్రి ఒక కోపం వారి మీదకి వచ్చింది. అప్పుడు దూతలు లోతుతో, నీవు లేచి నీకు సంబంధించిన యావత్తుతో కలిసి ఈ స్థలమును విడిచి వెళ్ళిపోము, లేకపోతే ఈ పట్టణపు దోషమును బట్టి హరించుకుపోదువు. ఎలోహిం ఈ పట్టణమును నాశనము చేయునని చెప్పెను. ఎలోహిం సొదొమ గొమొర్ర పట్టణములన్నిటిపైన ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించెను. కాబట్టి వీరు ఇలాంటి క్రియలు చేస్తూ అన్యాయము, అక్రమము, అందరినీ దోచుకోవడము, అందరినీ బాధించడము చేశారు. కాబట్టి తండ్రి యొక్క కోపం వారి మీద రగులుకొని ఆ విధంగా ఆ యొక్క పట్టణాలని అగ్నితో కాల్చివేయడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.